ఎక్కడైనా అధికార పార్టీలో ఉండే లీడర్లు సర్కారోళ్ళు ఏం చేసినా అది కరెక్టే అంటుంటారు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తిపోస్తుంటే వాళ్లకు సురుకులు పెడుతుంటారు. ఏం చేసినా సరే ప్రభుత్వం మీద ఒక్క మాట పడనీయరు. అయితే ఈ నడుమ మాత్రం కొంతమంది లీడర్లు సొంత పార్టీని ఇరకాటంలో పెడుతుర్రు. వాళ్ళు ఎడ్డం అంటే వీళ్ళు తెడ్డం అంటుర్రు. అందరేమో గాని దానం అన్న ముచ్చట్లు చూడుర్రి ఎట్లున్నాయో. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది ఏం పేరు కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు గదన్నట్టు దినం రోడ్డు పక్క పోటీ చిన్న చిన్న దందాలు చేసుకొని బతుకుతుంటారు. అసొంటోళ్ళ జోలికి పోతే ఏమొస్తది? అలా పొట్టగొట్టినట్టు కాదా, సర్కారుకు చెడ్డ పేరు రాదా అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే దానవ సాగు. చూడు ఇంకేమన్నాడో. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. బుధవారం నాడు ఖైరతాబాద్ ఉన్న చింతల్ బస్తీ షాదాన్ కాలేజీ ముంగట ఫుట్పాత్లు కబ్జా చేసిండ్రని టేలాలు ఊలగొట్టిండ్రు కదా ఆఫీసర్లు. దాని మీద అటు పతంగి పార్టీ వాళ్ళు ఇటు ఎమ్మెల్యే దానం సారు మస్తు గరం అయిండు. సీఎం సారు వచ్చేదాకా ఆగుర్రి అని చెప్పినా ఆఫీసర్లు వినకుండా వాళ్ళ పనేదో వాళ్ళు చేసిండ్రు. అందుకే మళ్ళోసారి తెల్లారి మైకుల ముంగట్టుకు వచ్చి గట్టిగానే నారాజయిండు ఎమ్మెల్యే సారు. ఏ పూట కా పూట కైకిలు చేసుకొని బతికేటోళ్లను పరిశాన్ చేస్తే ఏమొత్తది, వాళ్ళతో మాటలు పడితే మంచిది కాదు అన్నట్టు మాట్లాడిండు. ఇక హైడ్రా మంచిది కాదని తాను ఎప్పుడు చెప్పలేదన్నాడు దానం. కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పానా? హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు గాని కుంటలు గాని అన్యాక్రాంతమైనాయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. చెరువులు కుంటల పోంటి ఎటన్నా కూలగొట్టుకోండి ఏమన్నా చేసుకోండి గాని ఖైరతాబాద్ లో మాత్రం వద్దు అన్నట్టే ఉన్నది సారు ముచ్చట చూస్తుంటే. రేపు మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు అడగనికే పోతే పబ్లిక్ ముఖం పట్టుకొని అడగరా? పబ్లిక్ ను తిప్పల పెడితే సర్కార్కే నష్టం అవుతుంది అన్నట్టు గట్టిగా చెప్తున్నాడు సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తమ పని తాము చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఈసారి సికింద్రాబాద్ సనత్ నగర్ ఏరియాలలో ఫుట్పాత్ల మీద అక్రమ నిర్మాణాలు కూల్చేసిండ్రు. చూస్తుంటే రేపు పట్నం అంతటా ఫుట్పాత్లను సాఫ్ సఫాయి చేసేటట్టే ఉన్నారు. మరి సీఎం సార్ వచ్చినాక లీడర్లు ఆయనతోని ఏం మాట్లాడతారు, ఏమైతుంది అనేది చూడాలి.